పరిశోధన చేసిన తర్వాత వీటికి సంబంధించిన పూర్తి సమాచారం ఎన్నో అంశాలలో మనం తీసుకోవడం జరిగింది. సో వాటిలోని అంశాలు అనేవి మీకు ఈరోజు ఈ ఎపిసోడ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో మొట్టమొదటిగా మనం ఈశ్వరుడి యొక్క స్థానం నుంచి మొదలు పెడదాం. సో ఈశ్వర స్థానం అందరికీ తెలిసిందే, ఈశాన్యం. సో నార్త్ ఈస్ట్ అంటాం. సో ఇక్కడ చూడండి, తూర్పు, ఆగ్నేయము, దక్షిణము, నైరుతి, పడమర, వాయువ్యం, ఉత్తరం, ఈశాన్యం. సో ఈశాన్యానికి సంబంధించి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. సో ఈశాన్యానికి సంబంధించి మెయిన్ పాలకుడు ఎవరు అంటే ఈశ్వరుడు. దాని తర్వాత అధిపతి ఎవరంటే కేతువు, గురువు. దాని తర్వాత ఇక్కడ వర్గు ప్రకారం సంబంధించిన అధిపతి ఎవరు అంటే కుందేలు. ఓకే, సో ఈ స్థానానికి సంబంధించిన అసలు శుభాశుభాలు ఏమున్నాయి ఇక్కడ చూద్దాం. మొట్టమొదటిగా ఈశ్వరుడు స్థానం ఇది.